హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు నిజంగా అండి కస్టమర్ ఈ కేక్ చూడంగానే ఇలా అంటారనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇది కూడా మనం పాజిటివ్‌గానే తీసుకోవాలి. నెక్స్ట్ కేక్‌కి మాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేయడానికైతే ట్రై చేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా మనకి క్రిటిక్స్ లాగా వస్తే మాత్రం డెఫినిట్‌గా అది కన్సిడర్ చేసి నెక్స్ట్ కేక్‌లో అలాంటి మిస్టేక్స్ జరగకుండా అయితే చూసుకోవాలి. అసలు ఇంతకి ఏంటి ఈ కథంతా చెప్తున్నారు. అసలేం జరిగింది అనంటే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాంలెండి. డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఓకేనా? ఇదైతే ఒకటి 1 కేజీ వెనిలా కేక్. కొంచెం ఫాండెంట్ వర్క్ ఉన్న కేక్ అయితే నాకు ఆర్డర్ వచ్చిందండి. యాక్చువల్‌గా ఆ ఫాండెంట్ అంతా కూడా నేను లైవ్‌లోనే చేశాను. దాని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. వెనిలా కేక్ కాబట్టి నేను ఎలాంటి క్రషెస్ అయితే వేయలేదు. ఇది 8 ఇంచెస్ టిన్‌లో 1 కేజీ కేక్ అయితే బేక్ చేసుకొని 3 లేయర్స్‌గా కట్ చేసుకొని యాస్ యూజువల్ షుగర్ సిరప్, క్రీమ్, కొంచెం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడం కోసం అయితే వైట్ వెనిలా చాకో చిప్స్ అయితే వేశాననమాట. ఓకేనా? తర్వాతకి ఇదంతా మనం ఐసింగ్ చేసుకున్న తర్వాత బాగా సెట్ అయిన తర్వాత ఫాండెంట్ వర్క్ అయితే చేశాననమాట. ఆ ఫాండెంట్ వర్క్ అంటే ఏంటంటే మీకు రెఫరెన్స్ పిక్ కూడా పెడతాను చూడండి. దీనికొచ్చేసి బెలూన్ టైప్‌లో కలర్ ఫాండెంట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. నేను యాక్చువల్‌గా ఏమన్నానంటే కొంచెం కాస్ట్ ఎక్కువవుతుందండి ఫాండెంట్ అంటే. ఇదే నేను జెల్‌తో వేసి ఇవ్వనా అంటే వద్దు అన్నారనమాట. ఖచ్చితంగా ఫాండెంట్‌తోనే కావాలి అని అడిగారనమాట. సరే అని చెప్పేసి ఫాండెంట్ కూడా హోమ్‌మేడ్ చేసి మరి నాకు ఇది మామూలుగా కట్టర్స్ అన్నీ ఉన్నాయండి నా దగ్గర. అంటే చిన్న చిన్న హార్ట్ షేప్స్, ఫ్లవర్ షేప్స్, ఫాండెంట్ కట్టర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎగ్జాక్ట్‌గా బెలూన్ షేప్‌కి తీసుకొచ్చే కట్టర్స్ అయితే లేవు. అప్పుడేంటబ్బా! ఈ బెలూన్ షేప్‌కి ఎలా తీసుకురావాలి? కొంచెం అది హ్యాండ్‌తో చేసేలాగా కూడా లేదనమాట. అప్పుడు నాకు తోచిన ఐడియా ఏంటి అంటే అది స్పూన్ ఉంటుంది గదండీ! మామూలుగా మనం ప్లాస్టిక్ స్పూను, డిస్పోజల్ స్పూను. ఆ స్పూన్‌తో అయితే నేను ఫాండెంట్ వర్క్ ఫినిష్ చేశాను. మాక్సిమం ట్రై చేశాననే అనుకుంటున్నాను. కాపోతే కస్టమర్ అయితే చూడగానే నచ్చలేదనేసారనమాట. అంటే నేను పెట్టిన ఫోటోలో లాగా లేదండి మీరు మీరు చేసిన కేక్ అనేసారు. ఇంకా మాక్సిమం ట్రై చేశానండి. ఇంకింతకు మించి అంటే నాకు రాలేదు. కానీ నెక్స్ట్ టైమ్ అయితే బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పాననమాట. కాకపోతే ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎందుకు అంటే కస్టమర్ అడిగిన విధంగా చేయలేకపోయానే అని ఒక చిన్న గిల్ట్ ఫీల్ అయితే ఉంది. కాకపోతే పర్వాలేదులెండి. ఎప్పుడు పాజిటివ్‌గానే ఉండాలని రూల్ ఏం లేదు కదండీ. అప్పుడప్పుడు చిన్న చిన్న జర్కులొస్తుంటేనే మనకు గూడా కొంచెం యాక్టివ్ అవుతుంటామనమాట. చాలా రోజుల తర్వాత విన్నాననమాట. అంటే మేము అడిగిన విధంగా చేయలేకపోయారు అనే విషయం అయితే నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్‌లో చాలా రేర్ టైమ్స్‌లోనే విన్నాను ఈ మాటైతే. కాకపోతే మళ్ళీ ఇప్పుడు చాలా నెలల తర్వాత విన్నాననమాట. ఏంటంటే ఈ ఫాండెంట్ వర్క్ అంతా కూడా నేను చెప్పాను గదండీ! లైవ్‌లోనే ఫాండెంట్ చేసుకున్నాను. తర్వాత ఫినిషింగ్ అంతా కూడా నాకు లైవ్‌లో ఇవ్వడానికైతే ట్రై చేశాను కానీ అవ్వలేదండి. ఆల్రెడీ ఆ రోజు 3 కస్టమైజ్డ్ కేక్స్ అయితే ఉన్నాయి. అప్పటికే 2 కేక్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇదంతా కూడా ఫాండెంట్ వర్కే ఉందనమాట. వాళ్ళు పెట్టిన రెఫరెన్స్ పిక్‌లో అయితే. అదంతా ఫాండెంట్ అంటే అంత తినలేరేమో అండి. ఫాండెంట్ అయితే క్రీమ్‌తో కంపేర్ చేస్తే అంత టేస్టీగా ఉండదనే చెప్పేసాననమాట. తర్వాత ఈ విధంగా స్పూన్‌తో అయితే నేను ముందు ఇది షేప్ ఔట్ చేసేసి, తర్వాత బెలూన్ లాగా ఉండడం కోసం అయితే ఈ విధంగా కొన్ని ఫాండెంట్ టూల్స్ అయితే ఉన్నాయండి. వాటితోనే నేను ట్రై చేశాను. మాక్సిమం ట్రై చేశాను. మరి ఎందుకు నచ్చలేదో నాకు కూడా అర్థం కావట్లేదనమాట. చూడండి ఒకసారయితే బెలూన్ లాగానే అన్నాను. వాళ్ళు పెట్టిన ఫోటోలో లాగానే మాక్సిమం ట్రై చేశాను. ఇక్కడ నాకొక విషయం అర్థమైందేంటంటే, ఇప్పుడు ఎవరైనా రెఫరెన్స్ పిక్ పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసిస్తారండి? మాక్సిమం గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. లేకపోతే పింటరెస్ట్ ఏదో ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే వెతుక్కొని పెడతారు. అక్కడ ఏంటంటే వాళ్ళు తీసే ఫోటోస్‌లో చాలా హైలైట్‌గా ఉంటాయన్నమాట. లైటింగ్ గాని, స్పెసిఫిక్‌గా వర్క్ గాని చాలా బావుంటాయి ఇమేజెస్. మనం అది ప్రాక్టికల్‌గా మన రెగ్యులర్ ఫోన్‌లో చూస్తే అంత ఎఫెక్టివ్‌గా ఉండకపోవచ్చు. అంతేనా అండి? నాకలా అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఫోటో ఎగ్జాక్ట్‌గా ఎంత ట్రై చేసినా గూడా మాక్సిమం ట్రై చేసినా కూడా ఫోటో తీయడంలో గూడా డిఫరెన్స్ ఉంటుందేమో అని నాకనిపిచ్చిందనమాట. ఇప్పుడైతే ఈ విధంగా అక్కడ ఎన్ని బెలూన్స్ ఉన్నాయో అన్నీ కరెక్ట్‌గా చేసి, తర్వాత అది ఫాండెంట్ వర్క్ కదా! కేక్ మీద నిల్చుంటుందో లేదో అని చెప్పేసి కొన్ని సైడ్ కూడా ఉన్నాయన్నమాట. దానికోసం గాను ఇలా
టూత్ పిక్ పెట్టి అవసరం ఉన్న చోట టూత్ పిక్‌తో అరేంజ్ చేసి గుచ్చేసాను. మిగతాయి మాత్రం కేక్ మీద పెట్టాననమాట. మీకు చెప్పాను కదా! ఫాండెంట్ ఈ ఈ విధంగా అయితే రిఫరెన్స్ పిక్ ఉందనమాట. దానికి ఎగ్జాక్ట్‌గా ఎన్ని బెలూన్స్ సైడ్‌కొస్తున్నాయి, ఎన్ని బెలూన్స్ పైన వస్తున్నాయి అవన్నీ చెక్ చేసుకొని కస్టమర్ వచ్చే ముందు అడిగి మరీ ప్లేస్ చేశాననమాట. ఎప్పుడైనా సరే ఫాండెంట్ వర్క్ మనం కస్టమర్‌కిచ్చే ముందు మాత్రమే ప్లేస్ చేయాలి. ముందుగా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టొద్దండి. ఎందుకంటే కొంచెం అది మెల్ట్ అయిపోయి బంక బంకలాగా అయిపోయే అవకాశం ఉంటది. ఓకేనా? ఇక్కడైతే కింద ఒకటి బ్లూ రిబ్బన్ లాగా ఇచ్చాడండి. నాకు పెట్టిన రిఫరెన్స్ ఫోటోలో. ఆ రిబ్బన్ ప్లేస్‌లో అయితే నేను కొద్దిగా గ్లేజ్ యాడ్ చేశాను. ఈ పైన పెట్టిన బెలూన్స్‌కైతే నేను ఎలాంటి టూత్ పిక్స్ పెట్టలేదు గానీ, సైడ్‌కి పెట్టిన వాటిల్లో అయితే పెట్టేసాననమాట. యాక్చువల్‌గా ఇది హోమ్‌మేడ్ ఫాండెంట్ కాబట్టి చాలా ఫ్రెష్‌గా, చాలా మంచి టేస్ట్‌తో అయితే ఉన్నిందండి. బటర్ కూడా, హనీ కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటది ఫాండెంట్ హోమ్‌మేడ్‌దైతే. నేను ఎగ్జాక్ట్‌గా ఎంత అవసరమో అంతే చేసుకున్నాను. ఎక్స్‌ట్రా చేయడం ఎందుకు అని జెప్పేసి. యాక్చువల్‌గా రిఫరెన్స్ పిక్‌లో ఈ విధంగా వైట్ దాంతోనే ఉందనమాట. నేను గూడా అలాగే పెట్టాను. అది చూడగానే కస్టమర్ ఏమన్నారంటే, "మరి వైట్ అయితే వైట్ కేక్ మీద అది దారంలాగా కనిపించట్లేదండి" అంటే, మళ్ళీ చాక్లేట్ గ్లేజ్ తీసుకెళ్ళి తన ముందే మళ్ళీ లైన్స్ గీశాను. కాకపోతే ఫుల్ సాటిస్ఫైడ్‌గా అయితే వెళ్ళలేదు. అదొకటే బాధ. పర్వాలేదులెండి. ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటది. అదైతే మనం కన్సిడర్ చేయాలి. ఫైనల్ ఔట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మరి మీరేమంటారు? రిఫరెన్స్‌లో ఉన్న విధంగా చేశానా లేదా అనేది ఒకసారైతే చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.